రైట్. చాలా మంది అంటే ఇది కూడా చాలా వరకు సోషల్ మీడియాలో కానివ్వండి, మామూలుగా మూవీస్‌లో కానివ్వండి, ఎక్కడైనా కూడా చాలా మూవీస్‌లో ఈ సన్యాసులుగా అవతారం ఎత్తినా, లేదా ఇలా దేవుళ్ళ గురించి, దేవతల గురించి మాట్లాడే వాళ్ళెవరైనా ఇదొక పెద్ద బిజినెస్ యాంగిల్ అయిపోయింది. ఇదొక పెద్ద బిజినెస్. అందుకని ఈ రకమైన అవతారం ఏ అవతారం లేక వీళ్ళు ఈ అవతారం ఎత్తుతున్నారు మానవ రూపంలో అనేది ఒక పెద్ద టాక్. మీరు ఏం చెప్తారమ్మా దీనికి సంబంధించి? అంటే చాలా మందికి ఆధ్యాత్మికంగా నడవాలి అన్న చింతన ఉన్నవాళ్ళు వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళొచ్చు కదా, ఎందుకు జనాన్ని అందరినీ ఇలా ప్రేరేపిస్తున్నారు, ఈ రకమైన విధానం ఎందుకు ఎంచుకుంటున్నారు అనేది ఒక విధానం. మీరు ఏం చెప్తారు ఆ మాటలకి? మనం ఒక మార్కెట్కి వెళ్ళి ఒక ప్రొడక్ట్ కొనాలన్నప్పుడు ఆ ప్రొడక్ట్ లో డూప్లికేట్ ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది, మిడిల్ లెవెల్ ఉంటుంది. అవునా? ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు చైనా పీసులుగా ఉంటారు, కొంచెం పెట్టుకోగలిగిన వాళ్ళు మిడిల్ లెవెల్కి వెళ్తారు, కొంచెం పెట్టుకోగలిగిన వాళ్ళు బ్రాండ్కి వెళ్తారు. ప్రతి దాంట్లోనూ డూప్లికేట్ ఉంటుంది. అవునా? మొన్న న్యూస్ పేపర్లో చదివినప్పుడు ఒక డిపార్ట్మెంట్లో లేని పర్సనే నేను ఎస్ఐని అని చెప్పి ఒక అమ్మాయి న్యూస్ వచ్చింది ఈ మధ్య. అంటే ప్రతి దాంట్లోనూ డూప్లికేట్ అనేది ఉంటుంది. ఇది డివైన్ లోనే కాదు, అన్ని రంగాల్లో ఉంటారు. గవర్నమెంట్ జాబ్లలోనే లేకుండా గవర్నమెంట్ ఉద్యోగం ఇది కూడా ఒక రంగం అన్నట్టుగా చెప్తున్నారా? మీరు క్వశ్చన్ అడిగారు కదా, అంటే ఈ రంగం కూడా ఇలా ఉంది అంటే మీరు రంగం అనలేదు, ఆధ్యాత్మికమైన భావన కలిగిన ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు నాకు ఆధ్యాత్మిక భావన ఉంటుంది, మీకు ఉంటుంది, ఇంకొకళ్ళకి ఉంటుంది. కానీ వీళ్ళకి మాత్రమే ఒక గ్రూపు, ఒక విధానం, ఒక సంస్థ, మళ్ళీ ఒక పీఠం, దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ దానికి సంబంధించిన వాళ్ళందరినీ పెంచుకుంటూ ట్రస్ట్లు పెట్టుకుంటూ ఆ ట్రస్ట్ల ద్వారా వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియదు అని మాట్లాడేవాళ్ళు. నేను కాదు, మాట్లాడేవాళ్ళు సంగతి. మీరు ఏం చెప్తారు దానికి సంబంధించి? దానికి ఏంటంటే ఇప్పుడు కొన్ని పీఠాలు ట్రస్ట్లు ఉన్నాయి. ఒక పీఠం అన్నదాన పీఠం ఉంటుంది, వాళ్ళకి ఏంటంటే అన్నదానం సర్వీస్ చేయడమే, ఫండ్స్ కలెక్ట్ చేయడం, సర్వీస్ చేయడం. ఒక పీఠం ట్రస్ట్ అన్నాక దాంట్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఒక పర్సన్ మీద అయితే నడవదు. కొన్ని పీఠాలు టెంపుల్ కి ఉంటాయి, టెంపుల్ ట్రస్టీస్ అంటారు, టెంపుల్ కి సంబంధించిన ఉంటాయి. కొన్ని ఏంటంటే ఈ విధంగా గురు పీఠాలు ఉంటాయి, అంటే విద్యని పంచటము. సరే, మీరు చెప్పినటువంటి ఒక బిజినెస్ చేసే కొన్ని కేంద్రాలు అనుకుందాం. ఒక మనిషి ఈ జనరేషన్ లో మోసపోతున్నాడంటే మన జనరేషన్ లో అంత తెలివి లేకుండా అయితే ఎవరు లేరు. ఒక చోటకి వెళ్తూ ఉన్నారు అంటే అక్కడ ఏదో ఒకటి అందరూ జరిగి ఏదో అయ్యే వెళ్తారు కదా. డబ్బులు ఇచ్చే వాళ్ళు మన జనరేషన్ లో ఊరకే అయితే ఇవ్వరు. ఒకరిని మోసం చేసి 100 రూపాయలు లాగటం అనేది అదేం చిన్న విషయం ఏం కాదు. అక్కడ ఏదో జరిగితేనే వెళ్తారు. ప్రతి ఒక్కళ్ళు అట్రాక్ట్ అయ్యేది ఇలాంటి వాటికి అనేది ఇదే పెద్ద బిజినెస్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీరు చెప్తారు, మీరు అంటే మీరు కాదు, ఆ స్థానంలో ఉన్న వాళ్ళు, మీరు ఈ పని చేయండి, ఒక నెల రోజుల్లో మీకు 1 కోటి రూపాయలు వస్తాయంటే జనం ఎక్కువగా ఆకర్షించేది దాన్నే కదా. షార్ట్ కట్ మెథడ్స్ కి అలవాటు పడుతున్నారు. షార్ట్ కట్ మెథడ్స్ కి అలవాటు పడినా కూడా వాళ్ళని ఏదన్నా డబ్బులు మోసం చేసి డబ్బులు లాగాలంటే అదేం చిన్న విషయం ఏం కాదు. అంత ఈజీగా అయితే మోసపోయే పరిస్థితుల్లో పబ్లిక్ లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎందుకు వస్తారు అంటే, నేను కొన్ని ఇక్కడ ప్రేతాత్మలు ఆవహించిన ఏ జరిగినా కూడా లైవ్ లో క్లియర్ చేయగలను. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారు, కూర్చోబెట్టి నువ్వు రా అంటే ఆవాహన అవుతుంది వెంటనే. లైవ్ లో కొన్ని చూస్తున్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు క్యూర్ అవుతుంది, వాళ్ళు నలుగురికి చెప్తున్నారు, క్యూర్ అవుతానే వస్తున్నారు. కానీ ఇక్కడికైతే మన విధానం మనకి తెలుసు, బయట ఏం జరుగుతుందో నాకు అంత ఐడియా లేదు. ఓకే. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు అంటే చాలా మంది వచ్చుంటారు, మీరు సర్వీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎలాంటి జబ్బులతో లేదా ఎలాంటి రుగ్మతలతో ఎలాంటి బాధలతో మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది? అన్ని రకాలు. ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్స్ కి సంబంధించే వస్తారు. వాళ్ళకి ఏంటంటే ఒక రియలైజేషన్, శక్తి పెంచడం. ఇప్పుడు ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడు ఒక రకమైన నెగిటివ్ ఆరాస్ ఉంటాయి. నేను ఎక్కువగా ఏంటంటే విద్యల వైపే మళ్లించడానికి చూస్తాను. అమ్మవారి తత్వం నేర్చుకోవడానికి, అమ్మవారి మంత్ర జపానికి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి. ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ అంటే ఏంటంటే ఒక నెగిటివ్ అబ్జర్వ్ అవ్వడం, ఆ ఇంటికి కావచ్చు, మనిషికి కావచ్చు. అమ్మవారి శక్తి ఏంటంటే దేన్నైనా క్యూర్ చేయగలుగుతుంది.
అదే హెల్త్ ప్రాబ్లం కావచ్చు, ఇక్కడ నేను చేస్తున్నానని ఏమి అనుకోను. అమ్మవారు నా ద్వారా చేయించుకుంటుంది. చేపిస్తున్నారు. శక్తి అనేది నడిపిస్తుంది, నాలో ఏమీ లేదు. ఏది చేసినా అమ్మవారు, ఇప్పుడు ఒక యజ్ఞం చేస్తాను, నేను ప్రార్థనే చేస్తాను. ఇక్కడ మంత్ర తంత్రాలు ప్రయోగించడం ఏది ఉండదు. వస్తే అమ్మవారికి యజ్ఞం చేస్తా, మొక్కుకుంటా, అమ్మ ఏ విధంగా వచ్చారు బాగు చెయ్యి, జరుగుతుంది అంతే. నేను స్పెషల్ గా ఇక్కడ చేసే యాక్టివిటీలు ఏమి ఉండవు. కనీసం ప్రేతాత్మలను వదిలించాలంటే కూడా నేను ఎటువంటి మంత్రం వాడను. వస్తారు, అమ్మవారికి మొక్కుకొని బొట్టు పెడతాను, వెంటనే శక్తులు ఆవాహన అవుతాయి, వెళ్ళపంటే వెళ్ళిపోతాయి, ఆ అబ్బాయి క్యూర్ అవుతుంది. అది చూసి అందరు వస్తున్నారు. మనం ఇక్కడ తంత్రం ప్రయోగించడం, మంత్రం ప్రయోగించడం ఏది ఉండదు, ఏమీ ఉండవు. ఇక్కడ అసలు కొంతమంది అయితే ప్రేతాత్మలు వదిలించాలంటే పెద్ద సెటప్ వేస్తారు, పెద్ద ఇప్పటి వరకు చూసిన మూవీస్ లో కానివ్వండి, లేదా ఎక్కడన్నా సీరియల్స్ లో కానివ్వండి, ఎక్కడ చూసినా మనం చూసింది అదే కదా, అందుకని దాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇక్కడ ఏది ఉండదు, అలా కూర్చొని పెడతాం పీఠం మందు, అలాగే క్లియర్ అవుతుంది. నాకేంటంటే నా ఉపాసన దేవత మీద అపారమైన నమ్మకం. నాకు నమ్మకం ఉండడం వల్ల నాలో నుండి శక్తి ప్రసారమై వాళ్ళకి నెగిటివ్ క్లియర్ అవుతుంది. కానీ ఇక్కడ నేనైతే శక్తివంతరాలని కాదు, అమ్మవారు శక్తి. అది